హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం వర్డ్‌ప్రెస్‌లో ఇంపార్టెంట్ ప్లగ్ఇన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్లగ్ఇన్ ఏంటంటే ఏ వెబ్‌సైట్ ఓనర్‌కైనా, ఏ వెబ్‌సైట్ కేటగిరీలో ఉన్న, ఏ వెబ్‌సైట్ ఆహ్, బిజినెస్ రిలేటెడ్ ఏది ఉన్నా ఈ ప్లగ్ఇన్ అయితే మీకైతే కంపల్సరీ యూజ్ అవుతుంది. కంపల్సరీ ఎవ్రీవన్ ఏంటంటే ఈ ప్లగ్ఇన్ అయితే యూజ్ చేస్తారు. ఆ ప్లగ్ఇన్ ఏంటి అనేసి అయితే నేను మీకైతే ఇప్పుడు చూపించబోతున్నాను. ఎవ్రీథింగ్ ఎలా చేయాలి, అసలు అది ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేయాలి, ఎవ్రీథింగ్ అయితే నేను మీకైతే ఇప్పుడు లైవ్లో అయితే చేసి చూపించబోతున్నాను. ఓకేనా. ఇక్కడైతే మీరు చూసినట్లయితే నేనైతే వర్డ్‌ప్రెస్ బ్యాక్ బ్యాక్ ఎండ్‌లో అయితే ఉన్నాను. వర్డ్‌ప్రెస్ ఎలా లాగిన్ అవ్వాలో తెలుసు కదా గైస్. ఏదైతే మీ వెబ్‌సైట్ ఉంటుందో ఆ వెబ్‌సైట్ తర్వాత /wp admin అని టైప్ చేస్తే మీకైతే లాగిన్ పేజ్కి అయితే వెళ్తారు. ఆ లాగిన్ పేజ్లో మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యారంటే మీరు ఈ బ్యాక్ ఎండ్లోకి అయితే వస్తారు. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. మనమైతే ప్రీవియస్ వీడియోస్లో అన్నీ అయితే లైవ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము. మీరు అవి చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు వీడియోలో అయితే మనం ప్లగ్ఇన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ప్లగ్ఇన్స్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ప్లగ్ఇన్స్ అనేసి అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్లగ్ఇన్స్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. ఈ పేజ్కి వచ్చిన తర్వాత మీకు ఏదైతే ఇన్స్టాల్ అయ్యి ఉంటాయో ఆ ప్లగ్ఇన్స్ అన్నీ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు ఏదన్నా ప్లగ్ఇన్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ న్యూ పైన క్లిక్ చేయొచ్చు. ఏదైనా ప్లగ్ఇన్ ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేయొచ్చు. మీరు ఎప్పుడు అయితే ఎడిట్ అయితే చేయకండి. సంథింగ్ ఏదన్నా ఇష్యూ వచ్చింది అంటే, సంథింగ్ మీరు ఏదైనా మిస్టేక్ చేశారంటే కంప్లీట్గా ఏంటంటే ప్లగ్ఇన్ మొత్తానికి అయితే ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అయితే మీరు ఎడిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. మీరు ఇన్స్టాల్ చేసిన ప్లగ్ఇన్స్ అయితే ఇలాగని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఎన్ని యాక్టివ్లో ఉన్నాయి, కంప్లీట్ ఎన్ని ఉన్నాయి, అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా ప్లగ్ఇన్స్కి ఇక్కడ చూపిస్తుంది. మస్ట్ యూజ్ అనేసి ఒక్కటైతే చూపిస్తాను. ఓకేనా. ఇక్కడ చూస్తున్నారా యాడ్ న్యూ ఉంది కదా, యాడ్ న్యూ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు మనం ఇన్స్టాల్ చేయబోతున్న ప్లగ్ఇన్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లగ్ఇన్ ఏంటి అంటే యోస్ట్ ఎస్ఈఓ గైస్. యోస్ట్ ఎస్ఈఓ మీకు అసలు చూపిస్తాను ఎంతమంది ఈ ప్లగ్ఇన్ యూజ్ చేస్తున్నారు. మోస్ట్ డౌన్లోడెడ్స్ వర్డ్‌ప్రెస్ ప్లగ్ఇన్స్లో ఏంటంటే వన్ ఆఫ్ ది ప్లగ్ఇన్ ఏంటంటే యోస్ట్ ఎస్ఈఓ. ఇక్కడ చూసినట్లయితే 5 మిలియన్ పీపుల్, 5 మిలియన్ పీపుల్ అంటే 50 lakhs పీపుల్ ఏంటంటే ఈ పర్టికులర్ ప్లగ్ఇన్ని యూజ్ చేస్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే టాప్ 5 ప్లగ్ఇన్స్లో అయితే కంపల్సరీ యోస్ట్ ఎస్ఈఓ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం కంపల్సరీ దీన్ని అయితే మన వర్డ్‌ప్రెస్ డాష్బోర్డ్లో అయితే ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. ఇది అయితే మనకు చాలా యూజ్ అవుతుంది. దాన్ని ఏంటంటే నేనైతే ఇక్కడ ఇన్స్టాల్ నౌ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టాల్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఏంటంటే మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఈ ప్లగ్ఇన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకేంటంటే ఎప్పుడైనా మనం ఒక పేజ్ క్రియేట్ చేసినప్పుడు కానీ, ఒక పోస్ట్ పబ్లిష్ చేసినప్పుడు కానీ టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, యూఆర్ఎల్ ఈ 4 ఏంటంటే కంపల్సరీగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే గూగుల్లో మన పర్టికులర్ పేజ్ అనేది కానీ, పేజ్ కానీ, పోస్ట్ కానీ ర్యాంక్ అవ్వాలి అంటే టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, యూఆర్ఎల్ అనేది కంపల్సరీ గైస్. ఇదేంటంటే నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకైతే ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను వర్డ్‌ప్రెస్ అనేది టైప్ చేశాను. వర్డ్‌ప్రెస్ ఆల్టర్నేటివ్స్ అన్న ఇది టైప్ చేసిన తర్వాత మీకు ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ వచ్చాయి. ఈ వెబ్సైట్స్లో ఏంటంటే దీన్ని ఏమంటారంటే టైటిల్ అంటారు. ఇక్కడ మీరు కింద ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని ఏంటంటారంటే డిస్క్రిప్షన్ అంటారు. దేనికైనా గైస్ మీరు ఏది రిజల్ట్స్ ఫైండ్ అవుట్ చేసినా దీన్ని ఏమంటారంటే డిస్క్రిప్షన్ అంటారు. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో కనిపిస్తుంది ఏంటంటే దీన్ని టైటిల్ అంటారు. ఈ టైటిల్ లిమిట్ ఏంటంటే 90 క్యారెక్టర్స్. డిస్క్రిప్షన్ లిమిట్ ఎంతంటే 160 క్యారెక్టర్స్, నాట్ వర్డ్స్ గైస్, క్యారెక్టర్స్ అంటే ఈచ్ లెటర్. ఓకేనా. 90 లెటర్స్లోనే మనం టైటిల్ అనేది రాయాల్సి ఉంటుంది. అలానే 160 లెటర్స్ లోపనే మనము డిస్క్రిప్షన్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. అలాంటి దానికి ఇది యూజ్ అవుతుంది. అలానే ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఆర్టికల్స్ అవన్నీ రాసామా లేదా ఎవ్రీథింగ్ ఏంటంటే ఎస్ఈఓ యోస్ట్ ఎస్ఈఓ డాష్బోర్డ్లో అయితే చూపిస్తుంది. ఓకేనా. ఇక్కడైతే ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ యాక్టివేట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. యాక్టివేట్ క్లిక్ చేసిన తర్వాత అయితే మీకైతే యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఇన్స్టాల్డ్ ప్లగ్ఇన్స్లో అయితే దాన్ని అయితే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూసారా యోస్ట్ ఎస్ఈఓ. ఓకేనా.
ఇప్పుడు ఈ యోస్ట్ ఎస్ఈఓ అనేది ఎక్కడ యూజ్ అవుతుందంటే నేను మీకు చెప్పాను కదా, పేజెస్లో కానీ ఏదన్నా ఒక పేజ్ యాడ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా యాప్ యాడ్ చేసిన పేజెస్లో కానీ దీన్ని అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడు హోమ్ పేజ్ ఉంది, దీన్ని చూడాలంటే ఎడిట్ పైన క్లిక్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే మనము ఈ టెంప్లెట్ని డైరెక్ట్గా ఎలిమెంటర్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంటుంది. మనం ఎప్పుడైతే న్యూ పేజెస్ క్రియేట్ చేస్తామో అప్పుడు ఏంటంటే యోస్ట్ ఎస్ఈఓలో ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తుంది. దెన్ సి ఈ యోస్ట్ ఎస్ఈఓ పర్టికులర్ ఇంపోర్ట్ చేసుకున్న సైట్కి ఏం చూపిస్తుంది. ఓకేనా, మనము జస్ట్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి యూజర్ గైడ్ అయితే చూపిస్తుంది ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేసి. మీకు ఇవంతా చదవాలి అనుకుంటే చదువుకోవచ్చు. నేనైతే మీకైతే నెక్స్ట్ అయితే చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ చూసారా లెఫ్ట్స్, ఇక్కడ ఏంటంటే మీకు ఫోకస్ కీవర్డ్ ఏది ఉంది అనేసి అయితే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు ఇక్కడ చూసారా టైటిల్ గైస్. ఈ టైటిల్ ఏంటంటే మీరు ఎప్పుడైతే 90 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ అయితే టైటిల్ టైప్ చేస్తారో అప్పుడు ఏంటంటే మీకు ఇదైతే ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఆరెంజ్ ఉందా, తర్వాత గ్రీన్కి చేంజ్ అయిందా, రెడ్ అవుతుంది. రెడ్ వరకు అయితే మనమైతే టైప్ చేయకూడదు. మనం ఏంటంటే గ్రీన్లోనే ఉండాలి. గ్రీన్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం గూగుల్ పెట్టిన గైడ్ లైన్స్కి ఫాలో అవుతున్నట్టు. అంటే 90 క్యారెక్టర్స్ అయితే గూగుల్ పెట్టింది, ఆ గూగుల్కి 90 క్యారెక్టర్స్ ఏంటంటే మనము ఫాలో అవుతున్నట్టు. ఎప్పుడు ఈ గ్రీన్లోనే ఉండేలాగా అయితే చూసుకోవాలి. ఇది స్లడ్జ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు హోమ్ పేజ్ని ఎడిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు వెబ్సైట్ ఉంటుందో వెబ్సైట్ తర్వాత మీ యూఆర్ఎల్ ఇక్కడ ఏం రావాలి అనేదైతే ఈ స్లడ్జ్ గైస్. ఓకేనా, మీరు ఇక్కడ ఏమి ఇస్తే అదే మీ డొమైన్ తర్వాత ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్ అయిన దాన్ని ఏంటంటే పర్టికులర్ పేజ్, ఎప్పుడైతే మీరు ఆ పర్టికులర్ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తారో ఆ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, ఆ పోస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది డిస్క్రిప్షన్, సేమ్ ఇది కూడా అంతే. 160 క్యారెక్టర్స్ లోపల 160 క్యారెక్టర్స్ ఎప్పుడైతే మీరు ఓవర్కమ్ చేస్తారో, ఎక్స్ట్రాగా టైప్ చేస్తారో అప్పుడు ఏంటంటే సేమ్ ఇక్కడ కూడా మనకేంటంటే రెడ్ అనేది అయితే ఇండికేషన్ అయితే ఇస్తుంది. ఇక్కడ మీరు రాసిన కంటెంట్కి ఎస్ఈఓ అనాలిసిస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే డిస్ప్లే చేస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేసి కూడా చేస్తుంది. నో ఫోకస్ కీ ఫేజ్ వాజ్ సెట్ ఫర్ దిస్ పేజ్, అంటే ఏ కీవర్డ్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు ఫోకస్ కీవర్డ్ కాబట్టి అయితే ఇది చూపిస్తుంది. ఆ కీవర్డ్ అనేది అయితే యాడ్ చేసాము అంటే దాన్ని ఏంటంటే అదైతే రిమూవ్ అయిపోతుంది. చూసారా, అది రిమూవ్ అయిపోయింది, వేరేవి వచ్చాయి. ఓకేనా, మనం ఎప్పుడైనా ఇక్కడ ఏంటంటే చాలా చూపిస్తుంది. ఇక్కడ చూసారంటే మీరు 8 అయితే గుడ్ రిజల్ట్స్ ఉంది, ఇంప్రూవ్మెంట్స్ 2 ఉన్నాయి, ఇంప్రూవ్ చేయాల్సినవి 2 ఉన్నాయి. ఇక్కడ చూసారా 156 క్యారెక్టర్స్ ఆర్ అవైలబుల్. నేనేంటే 160 చెప్పాను, మీరు 160 లోపలే డిస్క్రిప్షన్ రాయడానికైతే చూసుకోవాలి. ఆ డిస్క్రిప్షన్ టైటిల్స్ అవన్నీ ఎలా రాయాలి ఏంటి అనేది అయితే నెక్స్ట్ అయితే మీకు చెప్తాను. అవన్నీ ఏంటంటే మీకు డిజిటల్ మార్కెటింగ్లో అయితే వస్తాయి. ఆ పర్టికులర్ టైం వచ్చినప్పుడు అయితే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అని చెప్పడానికి మాత్రమే దీన్ని అయితే మీకు చూపిస్తున్నాను. టైటిల్ ఏంటంటే మీరు ఏదైతే కంటెంట్ రాస్తున్నారో దానికి రిలేటెడ్ టైటిల్స్ మాత్రమే రాయాల్సింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారా వర్డ్ప్రెస్ ఆల్టర్నేటివ్స్ అని రాశాను. ద వర్డ్ప్రెస్కి రిలేటెడ్ టైటిల్స్ మాత్రమే ఇక్కడ వీళ్ళు రాస్తున్నారు. ఆ వర్డ్ప్రెస్ రిలేటెడ్ టైటిల్ రాసిన తర్వాత దానికి రిలేటెడ్ డిస్క్రిప్షన్ మాత్రమే 160 క్యారెక్టర్స్లో మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ పర్టికులర్ ఏదైతే వర్డ్ప్రెస్ గురించి రాస్తున్నామంటే వర్డ్ప్రెస్ రిలేటెడ్ యూఆర్ఎల్ మాత్రమే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కాంబినేషన్లో మనం యూజ్ చేసినప్పుడు ఒక పర్టికులర్ కీవర్డ్తో యూజ్ చేసినప్పుడు ఎవరైతే ఇప్పుడు వర్డ్ప్రెస్ ఆల్టర్నేటివ్ అనేసి అయితే సెర్చ్ చేశారో ఆ టైంలో మన వెబ్సైట్ అనేది డిస్ప్లే అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. దీన్నంతా ఏమంటారంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటారు. ఇది కూడా డిజిటల్ మార్కెటింగ్లోనే వస్తుంది. ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది ఏంటంటే ఎస్ఈఓలో ఒక పార్ట్, ఒక కాన్సెప్ట్. ఓకేనా, అది నేనైతే ఇన్ డీటెయిల్గా అయితే నెక్స్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకైతే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే ప్రీమియం వర్షన్లో వస్తుంది. మనం ఫ్రీ వర్షన్ వాడుతున్నాం కాబట్టి మనమైతే ఇవన్నీ అయితే యాడ్ చేయలేం.
ఓకేనా. ఈ ఇండికేషన్స్ ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే యూఆర్ఎల్ యాడ్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు, టైటిల్ యాడ్ చేసుకోవచ్చు, అలానే 1 కీవర్డ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అలానే ఏంటంటే మొబైల్లో ఎలా డిస్ప్లే అవుతుంది, ఇక్కడ ఇది క్లిక్ చేశారంటే డిస్ప్లే డెస్క్టాప్లో ఎలా డిస్ప్లే అవుతుంది అనేసి అయితే ఇక్కడ డిస్ప్లే, ఇక్కడైతే మీకు ప్రీవ్యూ అయితే చూపిస్తుంది. ఇక్కడ నేను మీకు చెప్పాను హోమ్ అనేసి అయితే డిస్ప్లే అయిందా. ఇక్కడ మనం ఏదైతే టైప్ చేస్తామో అదేంటంటే చందు అని టైప్ చేశాను, చూసారా. ఈ పర్టికులర్ డొమైన్ తర్వాత ఏంటంటే చందు అనేది ఏంటంటే ఎక్స్ట్రా ఒక డైరెక్టరీ యాడ్ అయింది. ఆ డైరెక్టరీ ఏంటంటే కంప్లీట్గా మనం ఏమంటారంటే యూఆర్ఎల్ అంటారు. యూఆర్ఎల్ అంటే ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. మనం ఏ పర్టికులర్ కంటెంట్ని అయితే యాక్సెస్ చేయాలంటే ఆ యాక్సెస్ చేయడానికి ప్రతిదానికి యూఆర్ఎల్ ఉంటుంది, యూనిక్ యూఆర్ఎల్. ఆ యూఆర్ఎల్ మనకి ఎప్పుడైతే కరెక్ట్ యూఆర్ఎల్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ కంటెంట్ని మనమే యాక్సెస్ చేయలేం. దీనికోసం ఏంటంటే ఎస్ఈఓ ప్లగ్ఇన్, యోస్ట్ ఎస్ఈఓ ప్లగ్ఇన్ అనేది అయితే యూజ్ అవుతుంది గైస్. ఇప్పుడైతే మీకు యోస్ట్ ఎస్ఈఓ ప్లగ్ఇన్ యూజెస్ ఏంటో అయితే తెలిసింది కదా. నెక్స్ట్ వీడియోలో అయితే అసలు పేజెస్ అయితే ఎలా యాడ్ చేయాలి, ఓకేనా, ఆ పేజెస్కి టైటిల్ డిస్క్రిప్షన్ ఎలా రాయాలి అని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చేసి లైవ్లోనే ఎలానే చూపించబోతున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే ఇది ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకైతే షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా, ఎందుకంటే ఇలాంటి ఇన్ డీటెయిల్ నాలెడ్జ్ అయితే నేను మీకైతే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.